వెల్కమ్ టు రాణెమ్మ కబుర్లు. ఈరోజు మనము ఇస్తాను చూడండి. ఇదిగోండి, ఈ విధంగా కార్పెట్లోని దుమ్ముని ఈ విధంగా తీసేసుకోవచ్చు అనమాట. అదిగోండి, వ్యాక్యూమ్ క్లీనర్ అమ్మా. ఇది బూజులు దుడుపుకోవడానికి, ఇదిగో చూడండి, బూజులు దుడుపుకోవడానికి. తర్వాత ఈ కార్పెట్ అన్ని శుభ్రంగా మురికి అంతా బాగా వచ్చేస్తుంది నాయన. దీంట్లోకి నీట్గా వచ్చేస్తుంది చూడ, ఇట్లా వచ్చేసింది బాగా. మనం సూట్ కేసులు కానీ ఇది కార్పెట్లు ఇవన్నీ నీట్గా ఈ విధంగా వచ్చేస్తుంది. బూజు వెంట్రుకలు ఎక్కడున్న ఇల్లు అంతా కూడా శుభ్రంగా ఒకసారి పెట్టేస్తే నీట్గా వచ్చేస్తుంది. రాళ్ళు కూడా తడతడతాడ మెరిసిపోతున్నాయి నాయన. పని మనిషి తుడిచిపోయినా కూడా ఎప్పుడన్నా నెలకు ఒక రోజు 15 రోజులకు ఒక రోజు మనం తీరుకున్నప్పుడు ఈ వేట వినియోగించినామంటే కన్నా బాగుంటుందమ్మా. ఇల్లు శుభ్రంగా బాగా వెంట్రుకలు ఎక్కడన్నా ఉంటాయి చూడు మూలలు, అవి శుద్ధంగా వచ్చేస్తాయి. బూజులంతా నీట్గా వస్తాయి నాయన. భలే ఈజీగా ఉంది అమ్మా. ఇదే చాలా బాగుంది చూడండి. ఉంటుందన్నమాట. ఇది ఈ పైప్ ఇంతవరకే ఉంటుంది. మనం దీన్ని ఇట్లా దూరంగా ఉన్నా కూడా ఇట్లా మనం సంపు ఇట్లా పెట్టుకొని పైప్ దూరంగా ఉండేదాన్ని కూడా దీంట్లో తీసుకో. ఇదిగో దీన్ని ఇట్లా ఉంది కదా, దూరం ఇదిగో ఇది ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఇట్లా దూరంగా కొంచెం పొడుగుగా ఉన్నా కూడా ఇంకా పొడుగు కావాలంటే ఇంకా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. పెట్టేసేసి ఒక దగ్గర నుంచే మనం ఎక్స్టెండ్ చేసుకొని మనం ఇట్లా పట్టుకోవచ్చు. మనకు మోకాళ్ళు నొప్పులు కదా పెద్దవాళ్ళకి, పిల్లకాయలు అయితే బాగా తిప్పేసి పట్టేస్తాం అయినా. ఇది ఈ విధంగా కార్పెట్లో ఇట్లా పెట్టేస్తేనే ఇక్కడ కూర్చొని మనం శుద్ధంగా ఇట్లా స్విచ్ ఆన్ చేస్తే రొయ్య చేస్తుంది. ఎంత వచ్చిందో చూద్దాము. ఇదిగోండి, ఇలా కవర్లు సంచుల్లాగా ఉండే కవర్లు వచ్చేసినాయి. దీంట్లోకంతా పడిపోతుంది అనమాట. మురికంతా దుమ్మంతా దీంట్లోకి వచ్చేస్తుంది. డస్ట్ అంతా దాంట్లో కలెక్ట్ అయిపోతుంది. ఆ బ్యాగ్ తీసేసి దాన్ని ఇదిలిచ్చేసుకునేసి డస్ట్బిన్లో ఇదిగోండి ఇలా ఈ బ్యాగ్లోకి పడిపోతుంది. వెంట్రుకలంతా దుమ్ము వెంట్రుకలంతా ఇట్లా ఇదిలిచ్చేస్తాం. ఇట్లా వేసేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. చూడు ఎంత దుమ్ము ఉందో, ఏం లేదనిపించింది. దుమ్ము కదమ్మా ఇస్తారు ఇవి. ఈ సంచుల్లోకి వచ్చేస్తుంది మట్టి అంతా, దుమ్ము అంతా. ఇదిగోండి ఇస్తారు కదా, ఇదిగో చూడండి ఇంతే. మళ్ళా ఇంతే. బ్రష్ని మనం మూలల్లో వినియోగించుకోవచ్చు అనమాట. సో ఇది పెట్టుకోలేదన్నమాట. ఇదిగో ఇలాగ పెట్టి మూలల్లో, సోఫా మూలల్లో వాటిల్లో ఇట్లా సన్నగా ఉండే దగ్గర ఇలా క్లీన్ చేసుకోవచ్చు. ఇలా చేయొచ్చు అనమాట. కిటికీలు ఇట్లా క్లీన్ చేసుకోవచ్చు. ఈ విధంగా వచ్చేస్తుంది, క్లీన్ అయిపోతుంది. ఇదిగో ఇలా ఇటు చేసుకోవచ్చు. పెట్టినా షూ అక్కడ పెట్టే విటల్, షూ ర్యాక్లో పెట్టాను. సాక్స్ అట్లా వినాయకుడు బొమ్మ ఇచ్చారా ఈరోజు? ఏ భలే ఉంది. ఇలా చూపి ఇలా చూపి విటల్ చూద్దాం. చేతికి వేసుకొని గణపతిని చూపిస్తారు. పర్వాలేదులే, నువ్వు చేయి పెట్టేస్తే చక్కగా వచ్చేసింది. నేను తీసి ఇచ్చానా? బండగా లేదులే నాన్న. ఇటు చూపి ఒకసారి చూద్దాం. గణపతి అలాగే ఉంటారా? గణపతి బాగా గణపతి పప్ప మోరియా. అలా అనద్దు, అలా అనద్దు, అలా అనద్దు నాన్న. ఎవరు చేశారు విట్టలు? ఇది టీచర్ చేసి ఇచ్చారా? క్లాప్స్. నువ్వు స్కూల్కి వెళ్ళలేదని ఆ రోజు ఈ రోజు ఇచ్చారా నీకు? పెడదాం విట్టలు. జయ గణేష జయ గణేష పాహి మాం. చెప్పు వినాయకుడు పాడు చెప్పు నాన్న. నీకు వచ్చింది? వస్తుంది. కిందకి దండంతో దీవిస్తున్నాడు వినాయకుడు. నేను గణపతి బప్ప మోరియా. ఒక సెకండ్ బాగుండాలి. ఒక సెకండ్. షూ లోపల ఇలాగా సాక్స్ అట్లే ఉంచకండి. చెమటల వల్ల అవి తడిచి వాసన వస్తుంటాయి. ఇట్లా గాలికి ఆరేసేసుకోండి, బాగుంటాయి.
ఈ వర్షాకాలము ఎక్కువ వాసన, ఎండాకాలం అయితే చెమటల వల్ల వాసన వస్తాయి. సాక్స్ ఇలా ఆరేసుకోండి. మధ్యాహ్నం భోజనం అండి ఇవి. తర్వాత ఇదిగోండి బీరకాయ పప్పు, చూడండి. గంటలు ఇలా సపరేట్గా పెట్టుకోండి, బాగుంటుంది నీట్గా. భోజనాలు అయిన తర్వాత గంటలు కడిగి పెట్టేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? అటు చేసుకోండి ఆయన. ఇదిగోండి పాలు కాఫీకి టెక్క తెల్లబెట్టాను. 2 చెంచాలు కాఫీ పొడి, బ్రూ పొడి అండి, బ్రూ వేసాను. బాగా స్ట్రాంగ్గా కాఫీ కలుపుకొని తాగుదామని. ఇదిగోండి బాగా నురుగు వచ్చేటట్టు కాఫీ తిరగొట్టుకొని తాగితేనే టేస్ట్ బాగుంటుంది. ఆహా అద్భుతం అన్నట్టు. ఇలా కలుపుకొని కప్పుల్లో పోసుకొని తాగుతున్నాము. ఇదిగోండి చూడండి కాఫీ. శనక్కాయలు పెట్టి శుభ్రంగా కడిగి వాడుకోండి. కూరగాయలు ప్రతి ఒక్కటి కూడా కడిగి వాడండి. మీకు తెలిసే ఉంటుంది కానీ చెప్తున్నా నేను. ఇలా కడిగి మనము స్వీట్ కార్న్ తినడం వల్ల ఫైబర్ ఉంటుంది, మంచిది. ఒక్క పూట కొంతమంది డైటింగ్ చేసే వాళ్ళు ఉంటారు కదా నాయన, స్వీట్ కార్న్ కూడా ఉడకబెట్టుకొని తినేయచ్చు రాత్రిలో. భోజనం అవసరంలే, చపాతీ కూడా అవసరంలే. ఒక స్వీట్ కార్న్ తినేసినారంటే సరిపోతుంది. మనం మొక్కజొన్న కంకి ఎలా ఉడకబెట్టాలో చూపిస్తాను చూడండి. దబ్బర్లో కూడా ఉడకబెట్టుకోవచ్చు కానీ వీటిల్లో ఉడకబెడదామని చూపిస్తున్నాను. ఇది ఎగ్ను అవన్నీ ఉడికించుకోవచ్చు అన్నమాట. 100 ml పోస్తే చాలు నీళ్ళు. కోడిగుడ్లు కూడా బాగా తొందరగా ఉడికిపోతాయి. ఎంత టైం పెట్టుకునేది అనమాట, 5 నిమిషాలు ఏమో కదమ్మా, 5 minutesలో ఉడికిపోతుంది. ఆటోమేటిక్ టైం సెట్ చేసేసి పెట్టేస్తే ఉడికిపోతాయి త్వరగా. మామూలుగా మనం దబర్లోనే ఉడకబెట్టుకోవచ్చు. కాకపోతే ఎవరైనా పిల్లలు ఇప్పుడు స్కూల్కి వెళ్ళాలి, వాళ్ళకి సెకండ్ టిఫిన్ ఏదైనా పంపించాలనుకున్నాం అనుకోండి, స్నాక్స్ గా, అప్పుడు మనం ఈ విధంగా 2 ఉడకబెట్టి వాళ్ళ పిల్లలిద్దరికి చెరు ఒకటి పంపించవచ్చు స్కూల్కి. టైం సెట్ చేసేసుకో. టైము అంతేనమ్మా. 15 minutes పెట్టామా, అంతసేపు కూడా అవసరం లే, 5 నిమిషాలు చాలు కదా. చూడు చాలు నాకు కనపడలా. సరిపోతుంది కదా. సరిపోతుంది. ఉడకకపోతే మళ్ళీ కొద్దిగా ఇంక్రీజ్ చేసుకుందాం కానీ సరిపోతుంది. చేసుకుంటున్నా కూడా పిల్లలకి ఏదైనా స్నాక్స్ ఇట్లా కొద్దిగా శనక్కాయలు ఒక పిరికిడి కానీ, ఈ విధంగా మొక్కజొన్న కంకి కానీ ఉడకబెట్టి ఇచ్చేస్తే, బాక్సులు ఇచ్చేస్తే సెకండ్ టిఫిన్గా తినేస్తారు వాళ్ళు. ఎక్స్ట్రా టిఫిన్ భోజనం. చూడండి ఇలా ఉడుకుతూ ఉన్నది, ఆవిరి పడుతుంది. చూడండి ఈ గ్లాస్ మీదకి ఆవిరి పడుతూ ఉన్నది. ఈ విధంగా చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే కంకికి ఉప్పు వేసి ఉడికించకూడదు అనమాట. ఉడికిన తర్వాత ఉప్పు, మిరప్పొడి, కొద్దిగా నిమ్మరసము పూసి కలిపిపోయి కంకి ఉడికిపోయిన తర్వాత పూసుకొని తింటే బాగుంటుంది. ముందుగా ఉప్పు వేసేస్తామనుకో, అప్పటికప్పుడు వేడిగా తినేస్తే ఓకే బాగుంటుంది. మళ్ళీ వెనక లాస్ట్లో ఎవరైనా వస్తారు, 1 గంట 2 గంటలు ఉంటే నీళ్ళన్నీ పీల్చుకోపోయి లాగా అయిపోయి ఉంటుంది అనమాట గింజలు. అలా చేయొద్దండి. ఉప్పు వేయకుండా ఉడకబెడితే అప్పటికప్పుడు తినేటప్పుడు పూసుకుంటే సరిపోతుంది. చూడండి ఆగిపోయింది. అప్పుడు చూడండి ఆగిపోయింది. ఉడికిందో లేదో చూద్దాం. ఉడకపోతే ఇంకొంచెం టైం ఇంక్రీజ్ చేసుకుందాం. ఓపెన్ చేయమా, ఉడికిందో లేదో చూద్దాం. ఉడకకపోతే మళ్ళీ పెడతాము. మళ్ళీ పెడదాం. ఉడికిందా? ఉడికినట్లేదు కదా. లేదు నాన్న. సరే 15 minutes పెట్టి చూద్దాం. 15 minutes పెడదాం. 15 minutes పెట్టి చూద్దాం. ఉడికినాయేమో చూస్తాము. ఒకటి అదేం చూస్తే తెలుస్తుంది. మన పాత్రలో ఉడికినంత బాగా ఉడకలే, పర్వాలా ఉడికినాయి. ఏదన్నా బ్యాచులర్గా ఉండే వాళ్ళు, చదువుకునే పిల్లలు అట్లాంటి వాళ్ళు వినియోగించుకోవచ్చు. మా ఇది అంతే, ఫ్యామిలీస్కి పనికిరాదు. వాళ్ళైతే బయట ఉంటారు కాబట్టి వినియోగించుకోవచ్చు. ఇది ఈరోజుకి ఇంతేనండి వీడియో. రేపు మళ్ళీ మంచి వీడియోతో కలుసుకుందాం. ఓకేనా? నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.